నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు వదిలిపెట్టము ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. నిరుపేదల సంక్షేమమే ధ్యేయం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. షేక్ గౌస్ ఆధ్వర్యంలో వేసవి కాలం చల్లని త్రాగునీరు వాటర్ క్యాంప్ ని. తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపుల వద్ద ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిగితే కఠిన చర్యలు తప్పవు. నిరుపేదల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ హామీలను 100 రోజుల్లోనే అమలు చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు గండ్ర సత్యనారాయణరావు మంగళవారం పంపిణీ చేస్తారు. అనంతరం బస్టాండ్ ఆవరణంలో గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వినియోగదారులకు జీరో బిల్లులు జారీ కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యారా సుజాత, సంజీవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సునీత, ఎంపీఓ జయశ్రీ, ఎంఆర్ఓ సునీత, ఆర్ఐ సురేందర్ రెడ్డి, విద్యుత్ ఏఈ ప్రమోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖ్యాతరాజు, సాంబమూర్తి, అప్పం కిషన్, ఆకుతోట కుమారస్వామి, బక్కిరెడ్డి, పోల్నేని లింగారావు, దండ వెంకటేశ్వర రెడ్డి, బండి సుదర్శన్ గౌడ్, ఎర్రబెల్లి పున్నం చంద్రరావు, ఖ్యాతరాజు రమేష్, నడిగొట్టి రాము, మొహమ్మద్ రఫీ, తక్కలపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మొదటిది 7వ తారీఖు ఈ ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో గెలిచిన వెంటనే 7వ తారీఖు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో బస్సు ఎక్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం. 10 లక్షల రూపాయలతో ప్రైవేట్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశాం. అదేవిధంగా ఈ నెల 1వ తారీఖు నుంచి 3వ పథకం 500కే వంట గ్యాస్ సిలిండర్ను ప్రతి ఒక్క కుటుంబానికి వైట్ రేషన్ కార్డు అంటే బియ్యం కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి అందిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు 200 యూనిట్ల కరెంటు ప్రతి ఇంట్లో వాడుకునేటువంటి వినియోగదారునికి ఈ రోజు నుంచి 1వ తారీఖు నుంచి జీరో బిల్లు వచ్చే విధంగా కరెంటు బిల్లు ఉచితంగా మాఫీ చేశాం. మిగులు రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పైన ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు వేతనాలు చెల్లిస్తూ ఈ యొక్క వంట గ్యాస్ సిలిండర్ 500 కానీ, ఫ్రీ ఉచిత విద్యుత్ కానీ, కరెంటు బిల్లులు కానీ, ఉచిత ప్రయాణం కానీ, 10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకం 4 పథకాలు అమలు చేస్తున్నాం. ఇంకా 2 పథకాలు కూడా అమలు చేయాలి. మహిళా సోదరి మనులకు ప్రతి మహిళా సోదరి మనికి 2500 ప్రతి నెల అందించాలి కుటుంబ పోషణ కొరకు. అదేవిధంగా నిరుపేదలందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టియాలి. కానీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ఆ ఇండ్లు కూడా నిరుపేదలకు రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు ఇల్లు స్థలం లేక ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు వదిలిపెట్టము. 25 లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం మోపేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. పేదలపై 20,000 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. పేదలను దోచుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎల్ఆర్ఎస్ వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఎల్ఆర్ఎస్ వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ వెంటనే, ఎల్ఆర్ఎస్ వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎల్ఆర్ఎస్ వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్, కాంగ్రెస్ నాయకత్వం, కేసీఆర్ గారి ఎల్ఆర్ఎస్ వెంటనే, ఎల్ఆర్ఎస్ వెంటనే. ప్రజల పట్ల మంచి చల్లగా తీసుకొచ్చారు.
సంవత్సరాల ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కూడా ఒక 25 లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదు, మీకు ఫార్మాసిటీ విషయంలో కానీ మెట్రో విషయంలో కానీ చాలా అంటే అనవిగానే హామీలన్నీ ఆ రోజు ఇచ్చింది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేసారు. వీళ్ళు అటు కోర్టులో వేసినటువంటి మీరు ఆగండి, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్, మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలో ఉన్నాయి. మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్లు ఇచ్చారు, 31 మార్చి వరకు చేస్తామని చెప్పి మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి ధర్నాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి మీ మీద ఒత్తిడి తెస్తాం. అవసరం అనుకుంటే లీగల్గా ఫైట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ వరకు చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, బట్ ఇది ఏకంగా 25 లక్షల కుటుంబాలకు నష్టం జరిగేటువంటి అవకాశం, వాళ్ళ నడ్డి విరిచేటువంటి ప్రయత్నం, వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే ఉపసంహరించుకొని పేదవాళ్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్, అది మీ ఎన్నికల కమిట్మెంట్ మీరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎల్ఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళ కమిట్మెంట్. ఏకంగా బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు అయితే కోర్టుకు వెళ్ళినటువంటిది కూడా మనం చూసినాం. ఎందుకంటే 25 లక్షల కుటుంబాలు వారిని ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలు. మీరు ఇచ్చినటువంటి కమిట్మెంటు మీరు ఫుల్ఫిల్ చేయండి. మీరు వెంటనే ఆ జీవో విత్డ్రా చేసుకొని వాళ్ళకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలనేది మా డిమాండ్. తప్పకుండా ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ధర్నాలు చేస్తాం, లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే మేము వేరేదేమీ అడుగుతలేం. మీరు ఇచ్చిన కమిట్మెంట్, మీరు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం చాలా కమిట్మెంట్లు ఇచ్చారు. మీరు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎల్ఆర్ఎస్ను వెంటనే అందరికీ జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం అయ్యింది. వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా ప్రతిదాన్ని కూడా యూటర్న్ చేసే విధంగా వాళ్ళ పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఏదైతే 25 లక్షల లబ్ధిదారులు ఉన్న ఎల్ఆర్ఎస్ ఉందో దాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తా అని ఎన్నికల సమయంలో ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కానివ్వండి, లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు కానివ్వండి, మీరు ఈరోజు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనే పథకం తేవాలి. ఆ పాలసీ ద్వారా 25 లక్షల మంది లబ్ధిదారులకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ 25 లక్షల దగ్గర డబ్బులు కాజేయాలని చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చేది పేద ప్రజల మనసులు గెలవడానికి రావాలి తప్ప. వేసవికాలం చల్లని త్రాగునీరు వాటర్ క్యాంప్ ని షేక్ గౌస్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మరణించిన అనంతరం గత 27 సంవత్సరాల నుండి బేగంపేట్ మెయిన్ రోడ్ పై చల్లని వాటర్ డ్రింకింగ్ క్యాంప్ ని నిర్వహిస్తున్నారని తెలియజేశారు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు డిసెంబర్ 1996లో మరణించిన తర్వాత మార్చి 97 నుండి అంటే సరిగ్గా 27 సంవత్సరాల నుండి బేగంపేట మెయిన్ రోడ్డు పైన ఈ వేసవికాలం సమ్మర్ డ్రింకింగ్ వాటర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడ కరోనా టైంలో కొంత గ్యాప్ వచ్చింది, కానీ ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఎంతో అభిమానంతో నిర్వహిస్తున్నటువంటి షేక్ గౌస్ గారు వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చల్లటి నీళ్ల గురించి చాలామంది ఇటు వచ్చే వాళ్ళంతా కూడా ఈ తోవలు వచ్చేవారంతా కూడా ఇక్కడ నిలబడి ఈ చల్లటి నీళ్ళు తాగడం ఇంతకన్నా ఈ వేసవి కాలంలో ఎవరికి ఇంతకన్నా ఎక్కువ సేవ వేరే ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ రకమైనటువంటి ఒక మహానాయకుడు రాజకీయంగా తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా యావత్ దేశంలో అనేక గొప్ప పదవులను నిర్వహించి దేశమంతటా కూడా ఎంతో పేరుగాంచినటువంటి చెన్నారెడ్డి గారి కొడుకుగా వారి నుంచి నేర్చుకున్నటువంటిది నేను ఈ రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత సంపాదించుకున్నంత వేరే ఏ రాజకీయ నాయకుడు కూడా సంపాదించలేకపోయాడు. మంచి పేరు, ఆ రకమైనటువంటి స్ఫూర్తి వారి నుండి రావడంతో నేను ఈ రకంగా నడుచుకోగలిగినాననేటువంటిది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాప్ల వద్ద పర్మిట్ రూములు పేరిట ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలతో పాటు షిట్టింగ్ ఏర్పాటు చేసిన వైన్ షాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైన్ షాపులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నేడు బాలనగర్లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఎక్సైజ్ పోలీసులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వైన్ షాప్ వద్ద 10% పర్మిట్ రూములను మాత్రమే ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ నిబంధనలలో ఉన్న వాటిని మాత్రం పట్టించుకోకుండా తాగే వారి కోసం సిట్టింగ్ ను ఏర్పాటు చేయడమే కాకుండా వైన్స్ ముందు భాగంలో అమ్మకాలు చేస్తున్నారని వాటిని వెంటనే తొలగించి వారిపై చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి వారి వలన తమ బార్లు పూర్తిగా నష్టపోతున్నామని, వాటిలలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వైన్ షాప్ లో ఇదే తంతు నడుస్తుంది అని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సైతం తమ గోడును వెల్లడించామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు మన బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్కి రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ స్టేట్లో ఈ పర్మిట్ రూమ్లు, వైన్ షాప్ పర్మిట్ రూమ్ల యొక్క రూల్ ఉంది. గత 2 సంవత్సరాల నుండి మేము ఈ రూల్ ఇంప్లిమెంట్ చేయమని గత ప్రభుత్వానికి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే 100 స్క్వేర్ మీటర్లో సిట్టింగ్లు, బెంచీలు, కుర్చీలు లేకుండా రూల్స్ ప్రకారంగా తినుబండారాలు లేకుండా గరీబ్ వాళ్ళు వచ్చి తాగిపోవడానికి అనేది పర్మిట్ రూము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది గతంలో. ఆ ఇంప్లిమెంట్ అనేది 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుండి జరగడం లేదు. 100 స్క్వేర్ మీటరు ఉండాలి రూల్స్. దాంట్లో జీవో కూడా ఉంది, జీవో నెంబర్ 2423 దీంట్లో ఉంది. జీవోని కూడా ఇస్తున్నాము. మరి తిరుగుతున్నాం కాబట్టి బార్లు నష్టాల్లో ఉన్నాం. మా బార్లు ఏంటంటే కరోనా నుండి చాలా ఇబ్బందికరంగా ఉంది మన తెలంగాణ స్టేట్ మొత్తంలో. మరి ఇది ఏంటంటే ఎప్పుడే కానీ కింది స్థాయి ఆఫీసర్ల నుండి ప్రపోజల్ ఇస్తారు. ఈ సిఐలే ఇది చేయాలనేది ప్రతి ఒక్కరు ఆలోచించి చేయాల్సిన విషయం. మరి ప్రతి ప్రపోజల్ కింది స్థాయి సిఐల నుండి ఇది పెడతారు కాబట్టి బారు ప్లింత్ ఏరియా ఎంత ఉండాలి, దానికి 500 మీటర్ దాస్తే 10%, ఈ ప్లింత్ ఏరియా వైన్ షాప్ పర్మిట్ రూమ్కి ఎంత ఉండాలని ఆల్రెడీ జీవోలో రాసిన 100 స్క్వేర్ మీటర్ అని. ఇది ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పటికే లాసులు ఉన్నాం. దీని మీద చర్య తీసుకొని ఇమ్మీడియట్లీ దీన్ని యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు వదిలిపెట్టమో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. నిరుపేదల సంక్షేమమే ధ్యేయం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. షేక్ గౌస్ ఆధ్వర్యంలో వేసవి కాలం చల్లని త్రాగునీరు వాటర్ క్యాంప్ ని. తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాప్ల వద్ద ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిగితే కఠిన చర్యలు తప్పవు.